సినిమా అనే రంగుల ప్రపంచం కొందరికి క్షణాల్లోనే స్టార్డమ్ అందిస్తే మరికొందరి జీవితాల్లో మాత్రం చెరగని విషాదాన్ని మిగిలిస్తుంది. కేవలం 22 ఇయర్స్ వయసులోనే దక్షిణాది సినీ పరిశ్రమను తన అందం, అభినయంతో ఊపేసి అంతే వేగంగా ఈ లోకాన్ని విడిచిపోయిన నటి ఫటాఫట్ జయలక్ష్మి గారు. అగ్ర హీరోల ప్రశంసలు అందుకున్న ఆమె జీవితం ఒక తప్పుడు నిర్ణయంతో ఎలా విషాదమయ్యిందో హృదయ విదారక గాథ ఇది. 1958 నవంబర్లో చెన్నైలో జన్మించిన జయలక్ష్మి అసలు పేరు నీరజారెడ్డి. ఆమె తండ్రి దశరథ రెడ్డి సస్త్వలం, నెల్లూరు జిల్లా. కో డైరెక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. తండ్రి అడుగుజాడల్లోనే జయలక్ష్మి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె ప్రతిభను గుర్తించిన మహానటి వాణిశ్రీ గారు ఇద్దరమ్మాయిల చిత్రంలో ఒక అవకాశం కల్పించారు. ఆ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన జయలక్ష్మి జీవితంలో అసలు మలుపు మాత్రం ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ వల్లే వచ్చింది. బాలచందర్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక చిత్రంలో జయలక్ష్మి ఫటాఫట్ అనే పదాన్ని పలికిన తీరు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఆమె పేరు ముందు ఫటాఫట్ అనే బిరుదు శాశ్వతంగా చేరిపోయింది. అయితే కేవలం 10 ఏళ్ల వ్యవధిలోనే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 70 మూవీస్ లో నటించి దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించారు. జయలక్ష్మి గారు తన కెరియర్ లో ఎన్టీఆర్ గారితో యుగపురుషుడు, సూపర్ స్టార్ కృష్ణ గారితో రామ్, రాబర్ట్, రహీం వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆమెకు అత్యధిక గుర్తింపు తెచ్చిపెట్టిన జోడీ మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ గారితోనే చెప్పాలి. ముల్లు మలరం, అరలి రెండు, అరబదు వరై వంటి చిత్రాల్లో రజనీకాంత్ గారి భార్యగా తెగపూరిత పాత్రలో జయలక్ష్మి చూపించిన నటన ప్రేక్షకులను కదిలించింది. ఆమె నటనకు సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఇంప్రెస్ అయ్యారు. ఒక ఇంటర్వ్యూలో రజనీకాంత్ గారు మాట్లాడుతూ, ఆ సినిమాలో జయలక్ష్మి నటన నన్ను మించిపోయింది అంటూ ఆమె ప్రతిభను ప్రశంసించారు. అలాగే కె బాలచందర్ తెరకెక్కించిన స్వర్గం నరకం చిత్రంలో ఈగో, అధిక స్వామ్య భావన కలిగిన భార్య పాత్రలో ఆమె ప్రదర్శించిన నటన నేటికి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. కెరియర్ అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న సమయంలో జయలక్ష్మి జీవితంలో ఒక అనూహ్య మలుపు చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దిగ్గజ నటుడు ఎంజేఆర్ సోదరుడి కుమారుడు సుకుమారన్తో ఆమె ప్రేమలో పడ్డారు. రాయల్ కుటుంబానికి కోడలిగా వెళ్తున్నాననే ఆశతో అప్పటికే వివాహితుడై పిల్లలున్న సుకుమారన్ను నమ్మి జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ప్రేమే ఆమె జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. పెళ్లి చేసుకోవాలంటే సినిమాలకు పూర్తిగా దూరం కావాలని సుకుమారన్ షరతు విధించడంతో కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే జయలక్ష్మి నటనకు స్వాస్తి పలికారు. కానీ ఆమె చేసిన త్యాగానికి తగిన గౌరవం దక్కలేదు. పెళ్లి చేసుకోకుండా ఆమెపై అనుమానాలు పెంచుకున్న సుకుమారన్ తరచూ మద్యం సేవించి గొడవపడేవారని, మానసికంగా వేధించేవారని అప్పటి కథనాలు చెప్తున్నాయి. తాను నమ్మిన ప్రేమే నరకంగా మారడంతో జయలక్ష్మి తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. జీవితంపై విరక్తి పెరిగి తీవ్ర మనోవేదనలో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆసుపత్రిలో 4 రోజుల పాటు మృత్యుతో పోరాడిన ఆమె చివరికి 1980 నవంబర్లో కన్నుమూశారు. చనిపోయే సమయానికి ఆమె వయసు కేవలం 22 ఇయర్స్ మాత్రమే. ఇంకా ఎన్నో విజయాలు సాధించి దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలగాల్సిన ఒక ప్రతిభావంతురాలు ప్రేమ పేరుతో జరిగిన వంచనకు బలై చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టడం సినీ చరిత్రలో ఒక విషాద అధ్యాయంగా మిగిలిపోయింది. నేటికి ఫటాఫట్ జయలక్ష్మి పేరు వినగానే ఆమె అద్భుతమైన నటనతో పాటు ఆమె జీవితాన్ని చీకటిలోకి నెట్టిన ఆ విషాద ప్రేమ కథ కూడా గుర్తుకు వస్తుంది.